గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాదులో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపేసిన దుండగులు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న బీఆర్ఎస్ నేతలు. నెల్లూరులో పేరొందిన వీఆర్ హైస్కూల్ని వైసీపీ హయాంలో మూసేశారు. కూటమి ప్రభుత్వంలో తిరిగి పునరుద్ధరిస్తున్నామన్న మంత్రి నారాయణ. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుంది. బాపట్లలో వేట నిషేధ భృతి పంపిణీ చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుకు అనుగుణంగా ఉంటుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్లో చట్టంపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ గౌతమ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్లో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అర్ధరాత్రులో బ్లేడ్లతో చింపేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందనే అక్కసుతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కు హైపు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులతో కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపును చేపట్టడంతో హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్ డీసీలకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా వినతి పత్రాలిచ్చి అక్రమంగా ఫ్లెక్సీలు చింపేసిన సిబ్బందిపై చర్యలకు ఉపేక్షించాలని సర్కిల్ కార్యాలయాల ముందు బైఠాయించారు. ఆ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అంతటా మేము ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఫ్లెక్సీలు స్టిక్కర్లు ఎవరికి తోచింది వాళ్ళు మేము ప్రింట్ చేయించి చేసినాం సార్. అయితే దానికి 27వ తేదీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టిక్కర్ మీద ఫ్లెక్సీ మీద అన్నిటి మీద ఉంటుంది. రేపు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను పురస్కరించుకొని మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీ మా యొక్క కార్యకర్తలు నాయకులు చిన్న నాయకులు అందరూ కూడా తమకు తోచిన విధంగా ఒకళ్ళకి వీలైతే స్టిక్కర్, ఒకళ్ళకి వీలైతే ఫ్లెక్సీ, ఒకళ్ళకి వీలైతే పెద్ద ఫ్లెక్సీలు ఏ విధంగా తోచింది కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్, బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్. పార్టీ ఫ్లెక్సీలను చింపేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఈ రోజు ఏదైతే వాళ్ళు తిరిగి మారిన చర్య కేసుల్లో వారికి తగిన. నెల్లూరులో పేరు పొందిన వీఆర్ హైస్కూల్ని గత వైసీపీ హయాంలో మూసేశారని, అందుకు చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 2000 మంది పేద విద్యార్థులకు అందులో చదివే అవకాశం కల్పిస్తానని, మే నెలాఖరు నాటికి అడ్మిషన్స్ కూడా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అన్ని పురపాలక సంఘాలకు, అన్ని కార్పొరేషన్స్ కి ఒక తలమానికంగా ఉండబోతున్న అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం మనకి కల్పించినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఏ ఉద్దేశంతోనైతే ఈ స్మార్ట్ సిటీ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దాన్ని సత్ఫలితాలు ఇచ్చే విధంగా మీరందరూ కూడా మీ వంతుగా కృషి చేస్తారని చెప్పి, దీన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాల్గొని అనేక విషయాలు నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే కొంత బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ ఏమి తెలుసుకోవాలంటే బిజినెస్లో దిగితే ఖచ్చితంగా నష్టపోతాం. బాపట్లలో మత్స్యకారులకు మంత్రి రాంప్రసాద్ భరోసాను అందించారు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామాల్లో సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ప్రభుత్వం అందించే మత్స్యకార సేవలో వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, మత్స్యకార సంఘం నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని తెలిపారు. మత్స్యకార భరోసా కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ జె వెంకటమురళి గారు ఐఏఎస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గౌరవనీయులు శ్రీ పత్తాన్ మురళీధర్ గారు
కేడబ్ల్యూడి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్. తదుపరి గౌరవనీయులు శ్రీమతి మోపిదేవి విజయ నిర్మల గారు జెడ్పీటీసీ. స్టేట్ వేట నిషేధ సమయంలో పండగ వాతావరణానికి విచ్చేసినటువంటి కాదు, కొంతకాలం ఏదైనా ఉపయోగం ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ గ్రామం నుంచి వచ్చేసినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మత్స్యకార సేవలో అనే కార్యక్రమం తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్లో నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో దీనికి సంబంధించి ఆయా కుటుంబాల వారు మరి వాళ్ళ వేట నిషేధం వల్ల వాళ్ళ వృత్తికి కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా 20,000 రూపాయల్ని ఆ కుటుంబాలకి భరోసాగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో బహదూర్పల్లిలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు. రికార్డులలో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆ చెరువులో ఈత కొట్టిన వాళ్ళు ఇలా చెరువు పరిస్థితి సార్ వచ్చి చూస్తే చెరువు అనేది మొత్తం కనుమరుగైపోయింది. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ గారు కానీ అసలు పట్టాలు ఉన్నాయి, ధరని రాకుండా దానిలో పాస్ పుస్తకాలు మా పేర్లుండే, ధరలో పేర్లుండే, పాత పానీలో పాత పాస్ పుస్తకాల్లో పేర్లుండే, కానీ ధరని చట్టం వచ్చినాక మా పేర్లు లేవు, అసలు పేర్లు లేవు. పొట్టగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి ఇది చట్టంలో ఉన్నది. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసి ఇచ్చిన ల్యాండ్ అది 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది హౌసింగ్ సొసైటీ బోర్డు అని చెప్పేసి వాళ్ళు మాకు గవర్నమెంట్ అమ్మేసిందని చెప్పి ప్రికాషన్ చేశారు సార్. ఇంకా కొంతమంది వ్యవసాయం ఇప్పటికి స్టిల్ చేస్తున్నారు సార్. వ్యవసాయం తూరుపల్లిలో ఒక 36 గుంటల స్థలం కొనడం జరిగింది సార్. ఆ రోజుల్లో నేను తెలంగాణ కూడా కొత్తగా వచ్చాను. నేను 2000లో వచ్చాను. 2004లో ఈ భూమి కొన్నాను. కొనే ముందు కూడా చాలా మంది తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్స్ అవి ఇవి అవుతాయన్నారు. అవి కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నాను ఎంఆర్ఓ ఆఫీసులో. కనుక్కుంటే లేదమ్మా ఇది తోలుపల్లి జెన్యూన్ ల్యాండ్, 2 సర్వే నెంబర్లు అన్నారు. ఎందుకైనా మంచిదని నన్ను అడ్వైజ్ చేసిన పెద్దలు నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చుకొని కొనుక్కోమని అన్నారు. నేను పేపర్ రెండోది దేవేందర్ గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2002లో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంతకు ముందే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక్కడ సజ్జన్ సాయినాథ్ సొసైటీ అని ఒకటి ఉంది సార్. అది పక్కా ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి. గండెమైసమ్మ దుందిగల్ మండలంలో నిర్వహిస్తున్నటువంటి భూభారతి చట్టం అవగాహన సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి, భూభారతి చట్టం మరియు రూల్స్ మీద అవగాహన కార్యక్రమానికి చేసిన అధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతు నాయకులకి, రైతులకి, మల్కాజ్గిరిలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మండల జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, కోశాధికారి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన సుమారు 15 మంది జర్నలిస్టులు సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ గత 65 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తున్న ఏకైక సంస్థగా టీయూడబ్ల్యూజే నిలిచిందని తెలిపారు. అలాగే కొత్తగా యూనియన్లో చేరిన జర్నలిస్టులను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎప్పుడూ అండగా నిలబడతామని తెలిపారు.
చాలా అదేవిధంగా కోశాధికారి వెంకరెడ్డి గారికి వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తప్పనిసరిగా ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. తిరిగి మన గమ్యస్థానానికి క్లబ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. అది అయిన తర్వాత మళ్ళీ విరాటాలన్న గారు కీలకంగా అన్ని కార్యక్రమాల్లో కృషి చేద్దామని తెలియజేసుకుంటూ అన్నగారి ఈరోజు మంచి వాతావరణం పనిచేసినప్పుడు తాను యాక్టివ్ మెంబర్ సంఘానికి ఇంకెవరైనా రాష్ట్ర అధ్యక్షులు విరాధరం గారికి, అదేవిధంగా కోశాధికారి గారికి మరియు వారి సమస్యల పరిష్కారానికి ఈ విధంగా ఖచ్చితంగా పనిచేస్తున్నామన్నా. ఇప్పుడు పుస్తకం కానీ అలా వ్యక్తిగతంగా కానీ ఏ ఆలోచన మీరు ముందుండి మాకు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరందరూ కూడా ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మల్కాజ్గిరి కలాం సైన్యానికి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నారు. ఇలా ఒక తల్లి నవమాసాలు తన బిడ్డను మోసి పురిటిలోపులు భరించి పిల్లోడికి జన్మనిచ్చి ఆ పిల్లోడికి మాట నేర్పి నడక నేర్పి పెద్ద చేసి ప్రపంచాన్ని అర్థం చేయించి నడిపించిన క్రమంలో అయ్యో ఆ తల్లి మీద అని అయ్యో ఆ తల్లి మా తల్లే కాదు అని చెప్పి ఆ పిల్లోడు తల్లిని వదిలి వెళ్ళిపోయి వాళ్ళలో ఒక స్వార్థంతో కొంతమంది పిల్లోళ్ళు ఆ స్వార్థం కోసం ఆ తల్లిని వదిలి వెళ్ళిపోయి మంచి పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి పార్టీ లేవు, జెండా లేవు, రాజకీయాలు లేవు, జర్నలిస్టులు కూడా పనిచేసే ప్రభుత్వాన్ని మేము ఆదరిస్తాం. జర్నలిస్టులను విస్మరించే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా వెంటాన్ని కూడా సాధించుకుంటామని చెప్పి ఎప్పుడు మనకు జెండా ఉండవు. మన లక్ష్యం ఒకటే, జెండా అయితే అంతా జర్నలిస్టుల సంక్షేమమే. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటికి కూడా ఏడాదిన్నర ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలంలో మేము చాలా మంది మంత్రుల్ని కలిసాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి మా జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాల్సిందే, వెంటనే మా ప్రభుత్వాన్ని జారీ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నది పత్రాలు ఇచ్చాము. ఉప ముఖ్యమంత్రి కలిసాం. మీరు ఆర్థిక శాఖ మంత్రిగా మాకు ఈ హెల్త్కు సంబంధించి బడ్జెట్ కేటాయించాలని చెప్పి మనం ఆర్థిక శాఖ మంత్రిని కలిసాము. అట్లనే అక్యురేషన్ల విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో ఈ రెండు ఒకటే మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు దానికి రెవెన్యూ శాఖ ఆయనదే, సమాచార శాఖ ఆయనదే కనుక ఈ రెండింటికి వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి ఆయన పత్రాలు ఇచ్చాము. వీళ్ళతో పాటు ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టాక 2 సార్లు వారించకు బషీర్బాద్ కార్యాలయానికి ఆహ్వానించి మన సమస్యల్ని అనుభూతి వచ్చాము. ఆ తర్వాత ఆయన్ని సచివాలయంలో కలుసుకొని కూడా మనం మెమోరియల్ ఇచ్చాము. దాన్ని ఎప్పుడు పోయి వంగి నమస్కారాలు దండాలు పెట్టే సంఘం మనది కాదు. గల్లా పెట్టుకొని తిరుగుతాం, గొంతెత్తి చాటాం. అది మనకున్న నైజం. ఆ గొంతు, ఆ పౌరుషం జర్నలిస్టుల కోసం ఆ పక్షపాతం అందరూ ఉండడం వల్లే ఇవాళ 65 ఏళ్ళు మనం నిలబడగలిగాము సమాజంలో. 65 ఏళ్ల చరిత్ర ఈ దేశంలో ఏ జర్నలిస్టుల సంఘానికి ఉన్నది. మన రాష్ట్రంలో కూడా ఈ ఇతర సంఘాలు తీసుకున్నా వృత్తిపరమైన సంఘాలు, న్యాయవాదులు కావచ్చు, ఇంకా ఉద్యోగులు కావచ్చు, 65 ఏళ్ళు ఉన్న సంఘాలు ఒక 5-6 ఉంటాయి. 5-6 మన వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉండడం మనం గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది.
మల్లాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాలు ఆస్తి తగాదాలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో గత కొద్ది రోజులుగా ఇరువురు యాజమాన్యాల మధ్యలో ఆస్తి వివాదాలు తలెత్తడంతో పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇరువురు యాజమాన్యాలు పాఠశాల ఆస్తి గొడవలను పరిష్కరించుకొని పాఠశాల సజావుగా సాగే విధంగా కృషి చేయాలని కోరారు. పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చి పేరెంట్స్ వచ్చి వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. దొంగ సొసైటీ ఫామ్ చేసి దొంగ సొసైటీ చేసి పేరెంట్స్ అందరు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వస్తే ఈ మేనేజ్మెంట్ తోటి వీళ్ళు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు తగ్గడం లేదు. నేనేదో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాదు. నేను మా పేరెంట్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ పిల్లలు భవిష్యత్తు ముఖ్యం. చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు మీరు అందరు కూడా తెలుసు, నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ ఎండి కానీ లేకపోతే బీడీఎస్ కానీ అందరికి ఏళ్ళ సంఖ్య ఫీజు కడతా ఉన్నాను. ఇంకా కూడా కడతా మీ అందరికీ. అట్లాంటిది నా మీద కూడా అంటే నువ్వు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయకి వీళ్ళకి సపోర్ట్, నేను ఒకటి సపోర్ట్ చేయాలి. నాకు కావాల్సింది ఏంటి, నా పిల్లలు ముఖ్యం. ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో మోర్ దెన్ 200 స్ట్రెంత్ ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి ఎవరైతే యాజమాన్యం ఉన్నదో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. ఆఖరికి నేను పోలీసుకు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. డిఓకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగనే అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది అందరు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ రోజు దాకా వీళ్ళకి ఏం పర్మిషన్ లేదు. స్కూల్ 2014 నుంచి 10 ఇయర్స్ కరెక్ట్. 17లో ఈ మేనేజ్మెంట్ అనే వాళ్ళు వచ్చిండ్రు. ప్రజెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే డిస్ప్యూట్ ఉందో వాళ్ళు వచ్చిండ్రు. అప్పటి నుంచి నార్మల్గా నడిచింది. కాకపోతే మేమే రన్ చేసినాము. పేరెంట్స్తోని కానీ అన్నీ మేమే డీల్ చేసేటోళ్ళము. ప్రతి ఒక్క పేరెంట్కి అనిషా మేడం, అజిత్ సరే తెలుసు. సో ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మాకు డిస్ప్యూట్ అనేది ఎక్కువైంది. ఫైనాన్షియల్ అలిగేషన్స్ అని అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే రాంగ్ అలిగేషన్స్ వేసి ఇట్లా చేసి గొడవలు పెట్టేసి బబుల్స్ వల్ల కొట్టి పిల్లల్ని లాస్ట్ 1 ఇయర్ మొత్తం క్రూషియల్గా నడిచింది మాకు స్కూల్. ఎట్లా అంటే అసలు పొద్దున్న వచ్చిన పిల్లలు సేఫ్టీగా పోతారా లేదా, పోలీసు వాళ్ళు రావడము, బబుల్ ఎత్తేయడము, గ్లాసులు వల్ల కొట్టడము, ఎందుకు మా మీద చేయడము, అది పిల్లలు భయభ్రాంతులకు అయ్యారు. అట్లా జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఏం చేసినాం, మొన్న జూన్లో ఇవన్నీ కాదు అని చెప్పేసి స్కూల్ నడిపే పద్ధతి ఇది కాదు అని విత్డ్రా అయినాం. ప్రాపర్టీ అనేది మాది 50% షేర్, వాళ్ళది 50% షేర్. ఏమి ఇస్తలేరు ఫీజు. మొన్న పేయనికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పేయనికి వచ్చినాం. ఆ మేడం పోయి సార్ని మాట్లాడితే సార్ రఫ్గా మాట్లాడాడు. ఈ మేడం అడిగిన లోపల ఫీజు కౌంటర్ ఉన్నా మేడం, ఏంది మేడం మేము ఎవ్రీ ఇయర్ క్లియర్ చేయకముందే క్లియర్ చేస్తున్నాం, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నాం అని అడిగినాం. యాక్చువల్ పాత మేనేజ్మెంట్ ఉందనే మేము కంటిన్యూ చేసినాం పిల్లల్ని. అజిత్ సార్ అనుష మేడం తోటి మేము ప్రిఫరెన్స్ ఇచ్చి స్టూడెంట్స్ మా ఏరియాలో మా షాప్ ఉంది, మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఈ స్కూల్కి ప్రిఫరెన్స్ ఇచ్చినాం 100%. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు కొత్తవి కాదన్నారు. స్పౌజ్ పెన్షన్ల కోసం 36 కోట్ల భారం అంటున్నారు. ప్రభుత్వంపై కొత్తగా ₹1 కూడా భారం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో పెన్షన్ తీసుకున్న వారు మరణిస్తే వారి భార్యలకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారని, కొత్తగా వితంతు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు తక్కువే అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నాము అని వారు చెప్పడం, వారు చెప్పిన మాటల్లో అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తా వచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం 2024 జనవరి 12, 13
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దర్మిల ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా అదే మాటను చెప్తా వస్తూ ఉన్నాను. గౌరవ మంత్రి గారు ప్రజలను ఉద్దేశించి వారు వచ్చి మేము మే 1 నుంచి సుమారుగా ఒక 89,788 మంది పెన్షన్లు స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాము. గత ప్రభుత్వంలో లెక్కలు లేవు, గత ప్రభుత్వంలో కనీసం డేటా సేకరించలేకపోయారు, ఇలా వారు కొన్ని మాటలు చెప్తా వచ్చారు. మీ ద్వారా ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పెన్షనే కాదు, 6 నెలల్లో మేము ఏదైతే ఆనాడు నవరత్నాలు భాగంగా ఏదైతే ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా లేదా ఏ ప్రభుత్వం పథకం పెట్టినా ఆ పథకంలో ఆ రిలీజ్ చేసిన తర్వాత మరలా 6 నెలల కాల పరిమితిలో ఎవరైనా అర్హులు ఉంటే ఆ అర్హులకి ఇచ్చే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఒకవేళ ఎవరైనా జనవరి నెలలోని ఒకవేళ ఎవరైనా మేము పెన్షన్ ఇస్తే, ఒకవేళ ఫిబ్రవరి నెలలో ఎవరైనా అర్హులు ఏర్పడితే వారికి జూన్ నెలలో ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ ఆగస్ట్ జూలై నుంచి ఎవరైనా అర్హులు వస్తే వాళ్ళందరినీ సేకరించి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఇచ్చే కార్యక్రమం. అంటే సంవత్సరానికి 2 దఫాలుగా ఏ పథకం 5 సంవత్సరాల్లో మేము అమలుపరిచిన. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో విజయనగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. భద్రతా హెచ్చరికల దృష్ట్యా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ థియేటర్స్, లాడ్జీలు తదితర ప్రదేశాల్లో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువు గాలించారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. రవాణా చేస్తున్న 5 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 6 లక్షల విలువైన 122 కేజీల గంజాయి, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ 5 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామన్నారు. ఎవ్రీవన్, ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దే ఆల్సో టోల్డ్ దట్ 1 more ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దెమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద దే అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెంట్. హైదరాబాద్ హయత్ నగర్ మండలం కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్లో పేదల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు భయంతో తమ గుడిసెల్లోంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఇక్కడ మరలైన వచ్చా మన గుర్చానికి వచ్చా నా గుర్చగానికి వచ్చింది
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాదులో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపేసిన దుండగులు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న బీఆర్ఎస్ నేతలు. నెల్లూరులో పేరొందిన వీఆర్ హైస్కూల్ని వైసీపీ హయాంలో మూసేశారు. కూటమి ప్రభుత్వంలో తిరిగి పునరుద్ధరిస్తున్నామన్న మంత్రి నారాయణ. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుంది. బాపట్లలో వేట నిషేధ భృతి పంపిణీ చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుకు అనుగుణంగా ఉంటుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్లో చట్టంపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ గౌతమ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.